పోల్ మేనేజ్మెంట్ వేరు, మీడియా మేనేజ్మెంట్ వేరు. ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్లో మీడియా మేనేజ్మెంట్ అనేది ఒక పార్శ్వమైంది. ఇది పీక్ స్టేజ్ అనమాట. వాస్తవంగా ఇందులో గంటా శ్రీనివాసరావు సిద్ధహస్తుడు. ఆయన తెలుగుదేశంతో విభేదించి బయట కొన్ని రోజుల పాటు ఉండి మళ్ళీ తెలుగుదేశంలోనే తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి వేళ ఆ పోల్ మేనేజ్మెంట్లో మీడియా మేనేజ్మెంట్ ఎట్టుంటుందో నిరూపించారు. వాస్తవంగా నిన్న తెలుగుదేశం నాయకులు కొంతమంది, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి లాంటి స్థాయి వాళ్ళు వైసీపీలో జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. అది జరుగుతోంది. ప్రతి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరిని చేర్చుకోవాలి, ఇది కొంతమంది కండవాలు రెడీలో పెడుతున్నారు, చేర్పిస్తున్నారు. అది ప్రచారం ఈనాడు జ్యోతి చేయదు. అదే చంద్రబాబు సమక్షంలో ఎవరైనా చేరితే చేస్తుంది. నిన్న గంట ఏం చేశారు, కరెక్ట్గా జగన్ అక్కడ ఉన్నప్పుడే కొంతమంది తెలుగుదేశంలో చేరారు. చూసారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, అవంతి శ్రీనివాస్కి ఎవరూ తోడు రావట్లేదు అని చెప్పడం కోసం ఒక చిన్న జిమ్మిక్ చేశారు. ఎవరయ్యా అంటే ఒక సర్పంచ్ అట, భీమిలి నియోజకవర్గంలో ఈ కుసులువాడ గ్రామస్తులు మూకముడిగా సైకిల్ ఎక్కారు. బాబాబు ఈ ఒక్కరోజు కాగండి అంటూ వైకాపా ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ఆయన సోదరుడు బతిమాలన భంగపాటు తప్పలేదు. తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళిద్దరు ఒకళ్ళిద్దరు కాదు, పంచాయతీ సర్పంచ్ మహంతి వెంకటలక్ష్మి 10 మంది వార్డు సభ్యులు సహా ఒకేసారి దాదాపు 500 మంది ఆదివారం భీమిలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో చేరారు. వాళ్ళకి ఎవరికన్నా మామూలుగా పొలిటికల్ అఫిలియేషన్ ఉంటుందా? అఫిలియేషన్తో ఎన్నికారు. వాళ్ళు అసలు ఏ పార్టీ తరఫున గెలిచారో తెలియదు. పోనీ వైసీపీ అండదండతో గెలిచారనుకోండి. సర్పంచ్ వార్డు మెంబర్ల స్థాయి ఇది వార్త వేయడంలో తప్పేం లేదు, అది జనరల్ పేజీలో వచ్చింది. బట్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకులు చేరిన దాన్ని వేయలేదు. అంటే పోల్ మేనేజ్మెంట్ అంటే మన వార్త రావాలి, చిన్నవాళ్ళని చేర్చుకున్నా పెద్దదిగా రావాలి, అవతల పెద్దవాళ్ళు చేరినా చిన్నదిగా రావాలి. ఇది అందులో భాగం ఇది.